నమస్కారం. సిక్కోలో హృదయ స్పందన న్యూస్ కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. అర్జీలను అలసత్వం లేకుండా నిర్ణీత కాల వ్యవధిలో అర్జీదారుడు సంతృప్తి చెందే స్థాయిలో పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి సోమవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న స్పందన వినతుల స్వీకరణ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, ప్రత్యేక ఉప కలెక్టర్ జయదేవి, సిఇఓ జిల్లా పరిషత్ వెంకటేశ్వర్లు అర్జీలు స్వీకరించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చే అర్జీలను నిబంధనల ప్రకారం నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అర్జీల స్వీకరణ అనంతరం వివిధ శాఖలలో అర్జీలపై ఆరా తీశారు. అందరూ విభాగాధిపతులు ప్రజల నుంచి వచ్చే అర్జీల పట్ల అత్యంత శ్రద్ధ వహించి పరిష్కారం చూపాలన్నారు. అర్జీ పరిష్కారానికి కారణమైన అంశంపై దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిని డాక్టర్ బి మీనాక్షి, ఎస్ఈ ఇరిగేషన్ డోల తిరుమలరావు, ఏపీసీ సర్వశిక్ష అభియాన్ జయప్రకాష్, డ్వామా పీడి చిట్టిరాజు, జిల్లా విద్యాశాఖాధికారి వెంకటేశ్వరరావు, గృహ నిర్మాణ శాఖ గణపతిరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. స్వాతంత్ర ఫలాలు అందించిన ఘనత వైసీపీ ప్రభుత్వం సొంతమని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. పాత్రినవలస గ్రామంలో సోమవారం రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు స్థానిక నాయకులతో కలిసి పర్యటించారు. శ్రీకాకుళం నగర పాలక సంస్థ పరిధిలో పాత్రినవలస గ్రామంలో 62 లక్షల రూపాయలతో నిర్మించిన సచివాలయం భవనం, రైతు భరోసా కేంద్రాలను రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ 5 ఏళ్లలో జరిగిన అభివృద్ధి ఎన్నడూ జరగలేదని, స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లలో ఎప్పుడు జరగనివి ఇవాళ నెరవేర్చామని చెప్పారు. మన జిల్లాలో ఉద్దానంకి 800 కోట్ల రూపాయలను డ్రింకింగ్ వాటర్ స్కీమ్ కి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కేటాయించిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు విభాగం అధ్యక్షులు అంబటి శ్రీనివాసరావు, ఎంఆర్ఓ బాణాల దానినాయుడు, బాణాల గాంధీ, ఎంపీపీ అంబటి నిర్మల, జడ్పీటీసీ రొప్ప దివ్య, ఏఎంసీ చైర్మన్ మోకల తాతబాబు, పట్టణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు సాధు వైకుంఠరావు తదితరులు పాల్గొన్నారు. పలాస నియోజకవర్గంలోని టీడీపీ సానుభూతి పరులకు సంబంధించి పెన్షన్లు తొలగిస్తున్నారని ఆ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గౌతు శిరీష ఆరోపించారు. ఈ మేరకు సోమవారం జిల్లా కేంద్రంలోని స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన గ్రీవెన్స్ లో ఆమె జాయింట్ కలెక్టర్ ను కలిసి వినతి పత్రాన్ని అందించారు. స్థానికంగా జరుగుతున్న అన్యాయాన్ని ఆమె వివరించారు. దీనిపై జేసీ స్పందిస్తూ విచారణ జరపాలని స్థానిక అధికారులకు సూచించినట్లు శిరీష మీడియాకు తెలిపారు. ఈ ప్రభుత్వంలో అంతా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని, ప్రశ్నించిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారని, ఎన్నికల నోటిఫికేషన్ కోసం ప్రజలంతా ఆగుతున్నారని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీని గెలిపించుకుంటారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. సిద్ధం సభలో మీడియా ప్రతినిధిపై వైకాపా కార్యకర్తలు దాడులు చేయడం సరికాదని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. పలాస నియోజకవర్గంలో గత నెల రోజులుగా తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతో పార్టీ మారుతున్న వాళ్ళ తాలూకా పెన్షన్లు, చేయూతలు పార్టీలో చేరుతున్న వాళ్ళవి నిర్ద్వంద్వంగా మరుసటి రోజు ఆపేస్తున్నారు. ఈరోజు కంప్లైంట్ ఇచ్చింది కూడా దాని మీదే. జాయింట్ కలెక్టర్ గారు బాగా రెస్పాండ్ అయ్యారు. ఆయన చెప్పడం కూడా చాలా ఎక్కువగా కంప్లైంట్స్ వస్తున్నాయి. అంటే వితౌట్ ఎనీ రీజన్ వాళ్ళు పార్టీ మారారు అని చెప్పి వాళ్ళ పెన్షన్లు చేయూతలు ఆపుతున్నారు. ఎంపీడీఓ లాంటి స్థాయిలో ఉన్న వ్యక్తులకి ఈరోజు కంప్లైంట్ ఇచ్చిన ఎలక్షన్ సీజన్ అని వాళ్ళు మారారు కూడా, అయినా కూడా వాళ్ళు ఒకటే సమాధానం, ప్రస్తుత పరిస్థితులు మీకు తెలుస్తున్నాయి, అక్కడున్న సర్పంచ్లు అక్కడున్న ఎంపీపీలు ఒప్పుకోవట్లేదని ఒక అధికారి, ఒక మండల స్థాయి అధికారి ఒక సర్పంచ్కి భయపడుతూ ఈరోజు ఇవన్నీ ఆపడం ఎంతవరకు న్యాయమో మీకే అర్థం అవ్వాలి. ఇలాంటి వాటి వల్ల తెలుగుదేశం పార్టీ మీద అభిమానం కానీ పార్టీలోకి వచ్చేవారు కానీ ఎక్కడ ఆగరు. అదేవిధంగా చెరువులు, భూములు ఇంకా కబ్జాలు అవుతున్నా కూడా లోకల్గా ఉన్న రెవెన్యూ ఆఫీసర్లు ఏ మాత్రం పట్టించుకోకుండా మాకు భయం, మేమేమీ చేయలేమని సమాధానం ఈరోజు చెప్తుంటే రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో అర్థమవుతుందండి. ఒక ఏబిఎన్ ఛానల్ ఉన్న ఒక మీడియా మిత్రుడిని ఈరోజు కొట్టినా కూడా కనీసం భయపడి స్పందించని రాష్ట్రంలో ఉన్నాం. రేపు ఉదయం మళ్ళీ ఇదే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి వస్తే రోడ్డు మీద మనల్ని పీకలు కోసేసినా కనీసం రోడ్డు మీద జనాలు కూడా భయపడి ఇళ్లలోకి వెళ్ళి తలుపులేసుకుంటారు కానీ స్పందించరు. ఇలాంటి గవర్నమెంట్ ఏ రోజు చూడలేదు. అలాగే బాతువ గ్రామానికి చెందిన టంకాల నారాయణరావు, మోహన్ రంగులు తమ బామిని పక్క భూమికి చెందిన ఒక వ్యక్తి సుమారుగా 5 సెంట్లను ఆక్రమించుకుని తన పొలంలో ఉన్న టేకు చెట్లను సైతం నరికి వేశారని ఆరోపిస్తూ గ్రీవెన్స్ లో అధికారులకు వినతి పత్రం అందజేశారు. సర్వే అధికారులు చేపట్టినప్పటికీ ఆక్రమించుకున్న ఆసామి వినడం లేదని, తన 2 అల్లుళ్ళు పోలీస్ శాఖలో పనిచేస్తున్నారని, అందుకే తమకు పోలీసులు ఎలాంటి సహకారం అందించడం లేదని ఆరోపించారు. జిల్లా యంత్రాంగం అయినా న్యాయం చేయాలని వారు కోరారు.
వి యశస్వి దర్శకత్వంలో నిర్మించిన సిద్ధార్థ్ రాయ్ సినిమా ఈ నెల 23న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో రిలీజ్ అవుతుందని సినిమా హీరో దీపక్ సరోజ్ తెలిపారు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సోమవారం నగరంలోని స్థానిక హోటల్లో మీడియాతో ఆయన మాట్లాడారు. మంచి కథాంశంతో ఈ సినిమా నిర్మించామని చెప్పారు. టీం అంతా చాలా చక్కగా శ్రద్ధగా పనిచేశారని తెలిపారు. బాల నటుడిగా కూడా తాను నటించినట్లు వివరించారు. ముందుగా సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్నామని, తన సొంత ఊరు శ్రీకాకుళం అని ఆనందంగా చెప్పాడు. ఈ సినిమా చాలా బాగుంటుందని, తప్పకుండా ప్రేక్షకులు ఆదరించాలని మీడియా ముఖంగా ఆయన కోరారు. తదుపరి 2 సినిమాలను చేస్తున్నానని, వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని తెలిపారు. క్యారెక్టరైజేషన్ సినిమా ఒక ప్రేమ కథ అయినప్పటికీ దీని కథనం డీల్ చేసిన విధానం అంతా మెయిన్గా సిద్ధార్థ్ రాయ్ అనే పాత్ర మీద ఉంటుంది. ఆ పాత్ర యొక్క స్వభావం బాగా ఎక్స్ట్రీమిటీ, అంటే మానసిక స్థిరత్వం యంగ్ ఏజ్లో పిల్లలకి ఎలా అయితే రాదో ఇలాంటి అన్కంట్రోల్డ్ ఎమోషన్స్ ఉన్న ఒక పాత్ర. అయితే దీనికి వ్యతిరేకంగా అతను ఐడియాలజీ ఆఫ్ లైఫ్ ఏంటంటే, నాకు లైఫ్లో తిండి నిద్ర సెక్స్ తప్పితే ఇంకేమీ అవసరం లేదు మానవ జీవితానికి, మిగతావి ఏమి వచ్చినా అదంతా హ్యూమన్ తన కోరికలు, ఆ కోరికల వల్ల తనకు బాధలు, ఏడుపులు, ఇబ్బందులు, ఇలా హ్యూమన్స్తో ప్రాబ్లమ్స్ వస్తున్నాయని ఒక డీప్ ఫిలాసఫీని నమ్మి ఆ స్వభావం కలిగిన వాడు ఆ టైప్ ఎక్స్ట్రీమిటీలో బతుకుతాడు. వాడు అలాంటి పాత్ర మారి ఒక అమ్మాయితో ప్రేమ అంటే మళ్ళీ అది ఎమోషన్, ఎలా పడ్డాడు, ఏమైంది, వాడి చుట్టూ ఉన్న తల్లిదండ్రులు, ఫ్రెండ్స్, తను ప్రేమించిన అబ్బాయి ఏమవుతుంది, అండ్ లవ్లో వాడు కోల్పోయిన తర్వాత, ఓడిపోయిన తర్వాత ఏమవుతాడు, ఆ మ్యాడ్నెస్ ఆఫ్ లవ్, ఇది ఈ క్యారెక్టర్ యొక్క సారాంశం. సినిమా అయితే చాలా చాలా బాగా వచ్చింది, పాటలు చాలా బాగా వచ్చాయి, అండ్ చెప్తున్న విధానం ఎలా ఉంటుందంటే చాలా రియలిస్టిక్గా ఉంటుంది. ఏదో కథ చెప్పి ఫిలాసఫీ చెప్పినట్టయితే అసలు యూత్ మాకు అందరూ కనెక్ట్ అయ్యింది, మమ్మల్ని ఇంత ఎంకరేజ్ చేస్తుంది కూడా అందుకే. కథ అంత బాగా డీల్ చేయబడింది, సీన్స్ కానీ ఇది కానీ ఈరోజు నిజంగా బయట లైఫ్ ఎలా ఉందో అంత దగ్గరగా ఉండబోతుంది. హీరోయిన్ తన్వి నగి మాట్లాడారు. సినిమాను అందరూ ఆదరించాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో మంచి కథలు దొరికితే తప్పకుండా నటిస్తారని తెలిపారు. I'm feeling really grateful to be here. Just came back from Mandir and it feels really great. And I would just like to say that everyone who's watching this, we are coming up with Siddharth Roy on 23rd February. Really nervous, really excited. This is my 3rd movie releasing in Telugu. I have done 2 more movies in Telugu, Airavatam and Votu. Now this is a fresh new genre, romance, drama, action. I've never done this before, so I'm really nervous about this. And I'm sure, but even though I'm nervous, I'm really sure that you will love this genre, you will love this love story. And it's not just a love story, there are many more layers to it, there are many more things that we want to say to you. There is a very nice message in the movie. I'm really grateful for Yashasvi sir to give me this opportunity, our producers, Funny sir, and my lovely co-actors Deepak Saroj, Kirtana, Nandini. And there are many really great, lovely actors that I've worked with. So really looking forward to a great release, successful release in Srikakulam as well. Thank you Srikakulam. Andarki namaskaram, ikkada vachina media and everyone. Thank you for supporting us. I hope మీ అందరికీ ట్రైలర్ నచ్చింది and you feel it's great అనుకుంటున్నాను. There's something special about this movie and మీరు మూవీ చూస్తే మీకు అర్థం అవుతుంది. We want your support and love last వరకు. మా అందరి క్యారెక్టర్స్ అన్నీ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాము. And we are young and please support us. అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానం ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యతను సంతరించుకుంటుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. సోమవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో కళింగాంధ్ర సాంస్కృతిక సంస్థ అధ్యక్షుడు గురుగుబలి లోకనాథం అధ్యక్షత వహించిన కార్యక్రమంలో ధర్మాన ప్రసాదరావు హర్షవల్లి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరసవల్లికి సంబంధించిన చరిత్ర, సంస్కృతులకు సంబంధించిన సమగ్రమైన గ్రంథం ఏదీ రాలేదని అన్నారు. తన కోరిక మేరకు వామపక్ష భావాలు గల సీనియర్ జర్నలిస్ట్ నల్లి ధర్మారావు హర్షవల్లి పేరుతో ఈ గ్రంథాన్ని తీసుకురావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. మన జిల్లా చరిత్ర, సంస్కృతికి సంబంధించిన విషయాలను వెలికి తీయడం ద్వారా భావి తరాలకు రచయితలు ఎంతో మేలు చేసిన వారు అవుతారని చెప్పారు. ఎంతో పరిశోధన చేసి ఈ గ్రంథాన్ని రచించిన ధర్మారావు కలం నుంచి మరెన్నో రచనలు రావాలని ఆయన ఆకాంక్షను వెలుబుచ్చారు. ఈ కార్యక్రమంలో డీకే చారిటబుల్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి దుప్పల రవీంద్రబాబు, ఎస్ఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ సోర శ్రీనివాసరావు, లుకలాపు లక్ష్మణ్ దాస్, పొన్నాడ ఋషి తదితరులు పాల్గొన్నారు.
నారా లోకేష్ వ్యాఖ్యలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే భారత జీవన విధానంలో సనాతన సంప్రదాయాన్ని గౌరవించడమేనని, దానికి కావాల్సింది వ్యక్తిగత క్రమశిక్షణతో పాటు నిర్భయతగా భావించవచ్చని మాజీ మంత్రి గుండా అప్పలసూర్యనారాయణ అన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాజకీయ నాయకులు ప్రభుత్వం, ప్రైవేట్ ఆస్తుల్ని సంరక్షణగా ఉంటారని, ప్రజలు నమ్మి నాయకత్వం ఇచ్చేటప్పుడు ఏ నాయకుడైనా తన ఆస్తులను సంపాదించే క్రమంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల్ని తన వ్యక్తిగత ఆస్తులుగా మార్చేటప్పుడు తప్పకుండా ఆ ఆస్తుల్ని ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం జప్తు చేసి ప్రజలకు తిరిగి ఇవ్వాల్సిందే అని స్పష్టం చేశారు. ఈ విషయంలో చిన్న చిన్న చట్ట సవరణలు అవసరం అనుకుంటే చట్ట సవరణ చేస్తూ ముందుకు రాపోవాల్సిందేనని, ఈ విషయంలో చిత్తశుద్ధితో ముందుకు వెళితే న్యాయ సంబంధమైన ప్రతిబంధకాలు ఉండవని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తారని తెలిపారు. వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా శ్రీకాకుళంకు చెందిన న్యాయవాది పిట్ట దామోదర్రావును అధిష్టానం నియమించింది. ఈ మేరకు ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీల అభ్యున్నతి కృషి చేస్తున్నట్లు, అందులో భాగంగా వెనుకబడిన సామాజిక వర్గానికి చెందిన తనకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించడం చాలా ఆనందంగా ఉందని, తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించినందుకు పార్టీ ఆదేశాల మేరకు సాయశక్తులా కృషి చేస్తారని తెలిపారు. ఈ పదవిని ఇచ్చేందుకు సహకరించిన లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డికి, మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజులకు, స్పీకర్ తమ్మినేని సీతారాం, జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాలపై ఉన్న ప్రేమను సీఎం జగన్మోహన్ రెడ్డి మరోసారి చూపెట్టారని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్ర అభివృద్ధి అని శ్రీకాకుళం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గుండె లక్ష్మీదేవి అన్నారు. ఈ మేరకు సోమవారం శ్రీకుర్మం పంచాయతీ తండ్యాలపేట గ్రామంలో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో ఆమె పాల్గొని స్థానిక నాయకులతో గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 18 ఏళ్లు దాటిన మహిళలకు ప్రతి నెల 1500 రూపాయలు నేరుగా వారి ఖాతాలోనే జమ చేస్తామని, జిల్లాలో ఎక్కడికి ప్రయాణించిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని వివరించారు. చంద్రబాబు నాయుడు ప్రకటించిన మేనిఫెస్టోలో అంశాలను గ్రామస్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు కైబాడి రాజు, జిల్లా ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి గోర సురేష్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కోరడ వెంకట్రావు పాల్గొన్నారు. జాతీయ లోక్ అదాలత్ లో కేసులను రాజీ చేసి పనిభారం తగ్గించుకోవాలని జిల్లా జడ్జి మార్చి నెల 2వ శనివారం జరగబోయే జాతీయ లోక్ అదాలత్ లో ఎక్కువ కేసులు రాజీ చేయ నిమిత్తం పోలీసులకు తగు సూచనలు, సలహాలు ఇవ్వడానికి జిల్లా కోర్టులోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ, పోలీసులు రాజీ పడదగ్గ కేసులు అన్నిటినీ, కక్షిదారులను లోక్ అదాలత్లో కేసులు రాజీ చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించి కక్షిదారులకు వివరంగా లోక్ అదాలత్ ప్రయోజనాలు తెలియజేయాలన్నారు. చిన్న చిన్న రాజీ పడదగ్గ కేసులు లోక్ అదాలత్లో రాజీ అయితే పోలీస్ యంత్రాంగానికి పెద్ద పెద్ద కేసులపై దృష్టి పెట్టే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు శ్రీదేవి, మహేంద్ర ఫణిభూషణ్, భాస్కర్ రావు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాసి నాయుడు, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు. సంకల్పం మంచిదైతే దేవుని దయ కూడా తోడవుతోందనడానికి 265 కోట్లతో నిర్మాణం జరుపుకోనున్న పాతపట్నం మంచినీటి పథకమే గొప్ప ఉదాహరణ అని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు అన్నారు. పాతపట్నం నియోజకవర్గ ప్రజలకు తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించే మహత్తర క్రతువు 265 కోట్ల విలువైన మంచినీటి పథకాన్ని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు సోమవారం శంకుస్థాపన చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సమ్మున్తో కలిసి ఫోటో ఎగ్జిబిషన్ తిలకించి ప్రాజెక్ట్ మ్యాప్లను పరిశీలించారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, కాగువాడలో 265 కోట్ల రూపాయల ఈ బృహత్తర తాగునీటి ప్రాజెక్టును శంకుస్థాపన చేయడం తనకు దక్కిన గొప్ప గౌరవం అని అన్నారు. హిరమండలం రిజర్వాయర్ నుండి ఉద్దానం ప్రాంతానికి వంశధార జలాలను పంపించి ముఖ్యమంత్రి జగన్ ఈ ప్రాంత ప్రజలకు అపర భగీరథుడు అయ్యారని అన్నారు. పాతపట్నం శాసనసభ్యురాలు రెడ్డి శాంతి మాట్లాడుతూ, ఉద్దానానికి మంచినీరు మా నియోజకవర్గం మీదుగా వెళ్తుందని, మాకు కూడా దాహార్తి తీర్చండన్నా అని సీఎం ను అడిగితే మంచి మనసుతో వెంటనే 265 కోట్ల రూపాయలు మంజూరు చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నరసన్నపేట శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్, పంచాయతీరాజ్ ఎస్ఈ టి శ్రీనివాస్ ప్రసాద్, డిఆర్డీఏ పీడి విద్యాసాగర్, డిప్యూటీ జెడ్పీ సీఈఓ ఆర్ వెంకట్రామన్, పేరాడ తిలక్, పలువురు ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖాధికారులు పాల్గొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమంలో అదనపు ఎస్పీ డాక్టర్ ప్రేమ్ కాజల్ నేరుగా అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా అర్జీదారులతో ఆమె ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకొని వారి సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఫిర్యాదుదారుల సమస్యలను అదనపు ఎస్పీ ముందు విన్నవించుకోగా ఆమె సానుకూలంగా స్పందించి సంబంధిత పోలీస్ అధికారులతో మాట్లాడి సత్వర న్యాయం అందించేలా కృషి చేయాలని ఆదేశించారు. బాధితులకు చట్ట పరిధిలో తక్షణ న్యాయం
అందించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. స్పందన కార్యక్రమానికి 34 ఫిర్యాదులు అందగా వాటిలో ఆస్తి తగాదాలు, కుటుంబ కలహాలు 6, కాగా చీటింగ్ 3, ప్రాపర్టీ 8, పాతవి 10, ఇతర అంశాలపై 7 తదితర ఫిర్యాదులు అందినట్లు సంబంధిత అధికారి వెల్లడించారు. ఎస్సీ ఎస్టీలకు సుమారుగా 375 కోట్లు ఖర్చు చేసి విదేశీ విద్యా కార్యక్రమం అందించిన నారా చంద్రబాబు నాయుడును కాదు అని సుమారుగా 7 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిన జగన్ని ఆకాశాన్ని ఎత్తేసి జూపూడి ప్రభాకర్రావు నైజం బయటపడిందని ఆంధ్రప్రదేశ్ టీడీపీ ఎస్సీ సెల్ విభాగం జనరల్ సెక్రటరీ సవలపురపు వెంకటరమణ మాదిగ అన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అంబేద్కర్ మీద గౌరవంతో యువతకు స్ఫూర్తిగా ఆయన పేరిట విదేశీ విద్యా విధానంను ప్రవేశపెడితే జగన్ మాత్రం జగన్ విదేశీ విద్యా విధానం అని పేరు పెట్టడం అంటే అంబేద్కర్కు అగౌరవం కల్పించడం కాదా అని ప్రశ్నించారు. పేరు మార్చినా పర్వాలేదు, మాకు డబ్బు వస్తే చాలు అన్న బానిస మనస్తత్వంకు వైకాపాలో పనిచేస్తున్న వారే నిదర్శనమని అన్నారు. అసలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు ఫోటో లేకుండా లెటర్ హెడ్ తీసుకొని వెళితే తాడేపల్లి ప్యాలెస్ కాంపౌండ్ గేట్ గాని మంగళగిరి కాంపౌండ్ గేట్ గాని తీయరు అనే సంగతి గుర్తు చేసుకోవాలని ఎద్దేవా చేశారు. అలాగే గతంలో ఒక మంత్రి కూర్చున్న ఎదురుగా ఉన్న టేబుల్ మీద కాలు పెడుతూ కాలు బూట్ల కోసం మాట్లాడిన వ్యక్తి ఒక సంస్కారం ఎలాంటిదో అర్థం చేసుకోవాలన్నారు. డాక్టర్ అంబేద్కర్ పేరు పైన ఆయన భావజాలం పైన జూపూడికి ఉన్న అభిమానం ఎంతో దళిత ప్రజా సంఘాలు వివిధ రాజకీయ పార్టీ పెద్దలు గమనించి ప్రజాహిత కార్యక్రమాలలో ఇలాంటి వారిని దూరం పెట్టాలని పిలుపునిచ్చారు. ఖాతాదారులకు బ్యాంకింగ్ సేవలపై పూర్తి అవగాహన కల్పించాలని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ హెడ్ ఎంవి తిలక్ సూచించారు. ఈ మేరకు సోమవారం ఆర్థిక అక్షరాస్యత కేంద్రాన్ని శ్రీకాకుళంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ హెడ్ ఎంవి తిలక్, శ్రీకాకుళం జిల్లా లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ఎం సూర్యకిరణ్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రీజనల్ హెడ్ తిలక్ మాట్లాడుతూ ప్రజలందరికీ ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సిస్టమ్ పై అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. వ్యక్తిగత సమాచారమైన ఓటీపీ, పిన్ నంబర్లను ఇతర ఏ వ్యక్తులతో తెలియపరచకుండా గోప్యత పాటించాలని, ఈ ఆర్థిక అక్షరాస్యత కేంద్రాల ద్వారా ప్రజలు బ్యాంకింగ్ సేవల పట్ల పూర్తి అవగాహన పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిఎఫ్ఎల్ కౌన్సిలర్స్ అవినాష్, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు ఈ నెల 20వ తేదీన జిల్లా కేంద్రంలో గల కలెక్టర్ కార్యాలయం ముందు చేపట్టనున్న ర్యాలీలు, ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏపీ ఎన్జీఓ రాష్ట్ర సహాధ్యక్షులు చౌదరి పురుషోత్తం నాయుడు, జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా చైర్మన్ హనుమంత సాయిరాం పిలుపునిచ్చారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ జాయింట్ యాక్షన్ కమిటీ శ్రీకాకుళం జిల్లాలో రేపు నిర్వహించబోయే ధర్నాను విజయవంతం చేయాలని కోరుతూ ఉద్యోగులను సమాయత్తం చేయాలన్న సంకల్పంతో వివిధ ప్రభుత్వ కార్యాలయాలను వారు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వ స్పందన నిరాశాజనకంగా ఉందని, గత 5 ఏళ్లుగా ఉద్యోగ సమస్య పరిష్కారంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో ఉద్యోగ వర్గాలు చాలా అసంతృప్తితో ఉన్నాయని చెప్పారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఉమా మహేశ్వరరావు, కె లక్ష్మణరావు తదితరులు ఉన్నారు. జిల్లా నలుమూల నుంచి గ్రీవెన్స్ కు వచ్చే అర్జీదారులకు సత్యసాయి భక్తులు అన్నప్రసాదాన్ని అందజేశారు. ప్రతి సోమవారం జిల్లా కేంద్రంలోని స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన గ్రీవెన్స్ కు వచ్చే అర్జీదారులకు జిల్లా పరిషత్ ఎదురుగా ఉన్న సత్యసాయి మందిర సేవాదల్ సాయి భక్తులు బి భాస్కర్ రావు ఆధ్వర్యంలో అన్న ప్రసాదాన్ని అందిస్తున్నారు. దూరభారాల నుండి వచ్చిన వారికి సాయి భక్తులు ఆపన్న హస్తం అందించడంతో వారంతా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. నేల ఉసిరిలో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారం అయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. మన చుట్టూ పరిసరాల్లో అనేక చిన్న చిన్న మొక్కలు పెరుగుతుంటాయి. వాటి గురించి మనకు తెలియదు. ఆయుర్వేద పరంగా అవి ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి. కానీ ఆ మొక్కల గురించి చాలా మందికి సరిగ్గా తెలియదు. అలాంటి మొక్కల్లో నేల ఉసిరి మొక్క ఒకటి. ఇందులో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఇది కేవలం 60 సెంటీమీటర్ల ఎత్తు మాత్రమే పెరుగుతుంది. దీనికి కొమ్మలకు చిన్న చిన్న కాయలు కాస్తాయి. అయితే దీనికి సాధారణ ఉసిరికి సంబంధం లేదు. ఉసిరిలాగే నేల ఉసిరి మొక్క కూడా మనకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. దీంతో పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. నేల ఉసిరి ఆకులను బాగా దంచి పేస్టులా చేసి ఆ మిశ్రమాన్ని గాయాలు, వాపులపై రాసి కట్టు కడుతుండాలి. దీంతో గాయాలు త్వరగా మానుతాయి, వాపులు తగ్గుతాయి. విరుగున ఎముకలు అతుక్కునేందుకు నేల ఉసిరి ఆకులను ఉప్పుతో కలిపి దంచి ఆ మిశ్రమంతో కట్టు కడతారు. నేల ఉసిరి ఆకులను ఉప్పుతో దంచి రసాన్ని తీసి లేపనము చేస్తే దురదతో కూడిన చర్మ వ్యాధులు తగ్గుతాయి. నేల ఉసిరి ఆకులను దంచి నీళ్ళలో వేయాలి.
రాత్రంతా అలాగే ఉంచాలి. మరుసటి రోజు ఉదయాన్నే నీటిని వడగట్టి నోట్లో పోసుకొని పుక్కిలించాలి. దీంతో నాలుక, నోరు, పెదవులు పగలడం తగ్గుతుంది. ఆ సమస్యల నుండి బయటపడవచ్చు. నేల ఉసిరి ఆకుల రసం 1 టీ స్పూన్ లేదా చూర్ణం 1 టీ స్పూన్ను రోజు ఉదయం సాయంత్రం తీసుకుంటే కామర్లు తగ్గుతాయి అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నేల ఉసిరి ఆకులను అలాగే నమిలి తింటుంటే ఆకలి బాగా పెరుగుతుంది. ఆ రుచి సమస్య తగ్గుతుంది. ఈ మొక్కల ఆకుల నుండి రసం తీసి దాన్ని చక్కెరతో కలిపి సేవించాలి. దీంతో వెక్కిళ్ళు తగ్గుతాయి. మూత్ర వ్యాధులలో మూత్రం జారీ కావడానికి నేల ఉసిరి ఆకులు వేర్లను దంచి తినిపించాలి. స్త్రీలలో ఋతుస్రావం ఎక్కువగా ఉన్నప్పుడు తగ్గించడానికి నేల ఉసిరి ఆకుల చూర్ణాన్ని బియ్యం కడుగు నీళ్లతో తాగించాలి. ఈ మొక్కల ఆకుల కషాయం తాగితే లివర్ జబ్బులు, జ్వరాలు తగ్గిపోతాయి. వీటిని వాడే ముందు ఒక్కసారి ఆయుర్వేద నిపుణులు సంప్రదించితే మెరుగైన ఫలితాలు అందుకోవచ్చు. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల సూక్తుల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. హైందవుడు అంటే తనకు గాని, కుటుంబానికి గాని, సమాజానికి గాని ఉపయోగమైన పని చేయువాడు. తనకు, కుటుంబానికి, సమాజమునకు, లోకానికి నష్టం చెయ్యనివాడు. తెలివి కంటే మౌనంగా ఉండడం ప్రకృతి సిద్ధం. మౌనం కంటే ఏకాంతంగా ఉండడం ఆత్మసిద్ధం. ఈ అన్నింటినీ త్యాగం చెయ్యడమే పరమాత్మ సిద్ధం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ మాటే మా బాట.